హలో గైస్, అందరికీ నమస్కారం. అస్సలం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. గైస్, ఈరోజు అయితే నేను వెజిటేబుల్ మ్యాగీ చేశానండి. ఇది చాలా బాగుంటుంది. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఇది ఈవినింగ్ స్నాక్స్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన ఐటమ్ అండి. సో దీన్ని అయితే మేకింగ్ ప్రాసెస్తో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక లోట వరకు అయితే నీళ్ళు తీసుకున్నాను. సో నేను ఎలా తీసుకున్నానంటే ఒక ప్యాకెట్కి ఒక లోట వరకు అయితే నీళ్ళు తీసుకున్నాను. సో ఒక ప్యాకెట్ మ్యాగీ కాబట్టి దీన్ని తుంచి వేస్తున్నానండి. దీన్ని ఏంటంటే ఇలా తుంచి వేయడం వల్ల లాంగ్ లాంగ్ కాకుండా కొంచెం షార్ట్గా ఉంటుంది. మ్యాగీ చాలా బాగా కూడా ఉంటుంది. అండ్ ఇందులో అయితే ఒక స్పూన్ వరకు నేను ఆయిల్ వేసి దీన్నైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాయిల్ అయితే చేసుకోవాలండి. సో దీన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసిన తర్వాత ఇలా మ్యాగీ అంతా ఇలా విచ్చుకుంటుంది. ఆయిల్లో వేసిన తర్వాత స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా దీన్ని వాటర్ వంపేయడమేనండి. ఏమీ లేదు, ఎందుకంటే ఇంకోసారి మనం దీన్ని మళ్ళీ బాయిల్ చేస్తాం కాబట్టి. సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. సో వాటర్ అయితే స్ట్రెయిన్ చేసేద్దాము. దీన్ని అయితే పక్కన పెడదాము. సో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత మ్యాగీ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో ఇందులో మీరు కావాలంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కూడా పెట్టవచ్చు, లేకపోతే అలా పక్కకైనా తీసుకొని పెట్టుకోవచ్చు. సో నేను వెజిటబుల్ మ్యాగీ అన్నాను కదా, వీటి కోసం అయితే క్యారెట్ అండ్ క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ ఒక టొమాటో, అలాగే కొంచెం అయితే కరివేపాకు అయితే నేను తీసుకున్నాను. సో ఇవేనండి కావాల్సింది. వీటికన్నా ఏమీ అవసరం లేదు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో అయితే నేను 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేశాను. సో ఆయిల్ వేసి కొంచెం అయితే హీట్ అయిన తర్వాత ఇందులో అయితే ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టుగా అయితే మీరు పచ్చిమిర్చి వేసుకోండి. సో నేనైతే 2-3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఒక చిన్న గడ్డ ఆనియన్ అయితే కోసానండి. సో ఈ విధంగా మొత్తం వేసి కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలండి. ఎలా అంటే ఆనియన్స్ కొంచెం కలర్ మారి కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది. ఆ విధంగా ఫ్రై అయితే చాలండి. ఇలా 2 మినిట్స్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మ్యాగీ అయితే మీరు డెఫినెట్లీ అయితే ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది, నేను చెప్తున్నాను కదా. సో ఇప్పుడు ఇందులోనే కొంచెం అయితే కరివేపాకు వేస్తున్నాను. మీకు నార్మల్ మ్యాగీ మీరు తినే ఉంటారు, చిల్లీ ఆర్ గార్లిక్, అలాగే ఆనియన్ అని. సో ఈ వెజిటేబుల్ మ్యాగీ రేర్ అండి, చాలామంది ట్రై చేయరు ఇదంతా ప్రాసెస్ ఉంటుందా అని. కానీ చాలా బాగుంటుంది గైస్, ఇన్ని వెజ్జెస్ వేసాం కాబట్టి. హెల్దీ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మ్యాగీ ఎప్పుడో ఒకసారి అయితే ప్రిఫర్ చేయాల్సిందే కాబట్టి. వీక్లో 1 or 2 డేస్ అంతే అండి, ఎక్కువ కూడా నేను ప్రిఫర్ చేయను మైదా ఐటెం కాబట్టి. సో నెక్స్ట్ అయితే ఇందులో టమాటో అయితే వేస్తున్నాను. కోర్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మ్యాగీ ట్రై చేస్తారు, ఎందుకంటే చాలా బాగుంటుంది. అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఎక్కువ ప్రిఫర్ చేయాలంటే ఇలా వెజ్జెస్తోనే నేను చేస్తానండి. దీని తర్వాత అయితే గరం మసాలా వేస్తున్నాను. నేను మీకు ఎన్నోసార్లు చెప్పారు గరం మసాలా అని. సో దాన్ని కూడా నేను త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ అయితే మనకు కారానికి తగ్గట్టు అయితే ఎండుమిర్చి వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం అయితే నేను ఉప్పు వేసానండి, ఆల్రెడీ మసాలాలో ఉంటుంది అండ్ మ్యాగీలో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం అయితే ఉప్పు వేసాను. దీని తర్వాత అయితే మ్యాగీ ఒక ప్యాకెట్ వరకు పూర్తిగా అయితే వేసేసానండి. నా వాయిస్ కొంచెం జలుబు చేసింది గైస్, అందుకే నేను లాంగ్ వీడియోలు పోస్ట్ చేయలేదు, అది ఎడిట్ చేయాలి కాబట్టి కొంచెం నా వాయిస్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా మసాలాలు మొత్తం వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. కొంచెం కలిపిన తర్వాత ఇందులో అయితే కొంచెం అయితే నేను కొత్తిమీర అయితే వేసేసాను గైస్. సో కొత్తిమీర వేసి మొత్తము బాగా అయితే కలుపుకోవాలండి. ఈ మసాలాలు మాడకుండా మనం మొత్తము ఈ ప్రాసెస్ అంతా సిమ్ములో పెట్టి మాత్రమే చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వాటర్ కూడా పోస్తున్నానండి, ఎందుకంటే మసాలాలు మాడిపోతే మళ్ళీ బాగోదు. సో ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు కొంచెం వాటర్ వేసి అయితే దీన్ని అయితే బాగా ఫ్రై చేశానండి. సో ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత టమాటాలు మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ఇలా బాయిల్ చేసుకున్న మ్యాగీ అయితే వీటి మీద వేసి మొత్తము కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఎలా అంటే మొత్తం ఆ టమాటాలు అండ్ ఆ మసాలా ఆనియన్స్ మొత్తం కూడా మ్యాగీకి ఇలా పట్టాలండి. సో అందుకే నేను కొంచెం వాటర్ అయితే వేశాను. సో మ్యాగీ మొత్తం కలిపిన తర్వాత ఒక 1 మినిట్ కలపకుండా అలాగే సిమ్లో పెట్టి అటు ఇటు అంటే టాస్ చేస్తూ కలపాలండి. అప్పుడు మ్యాగీ మొత్తం కలిసిపోతుంది, మంచి కలర్ కూడా వస్తుంది. సో బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఎలా అంటే మ్యాగీ కొంచెం
ఉడకబెట్టిన తర్వాత కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా! సో, కలవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో, ఈ విధంగా మొత్తం కలుపుతూ ఉండాలండి. ఇది దింపేటప్పుడు అండ్ కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మీరు అరచెక్క వరకు నిమ్మరసం అయితే పిండుకోవాలి. మీకిష్టమైతే పిండి లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు. సో, దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అలా పక్కకు వదిలేసి ఈ విధంగా అయితే సర్వ్ చేసేసుకోండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నేను చెప్పాను కదా! చాలా టేస్ట్‌గా ఉంటుందండి. పుల్లగా, కారంగా అండ్ మసాలా ఫ్లేవర్స్ తగులుతూ. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.